పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం జనసేన అభ్యర్థి విజయబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు ఆచంట నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2019లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు విజయబాబు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి జవాది విజయబాబుతో పాటుగా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు పర్యటిస్తున్నారు. ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెనుగొండ పెనుమంట్ర మండలాలతో పాటు నియోజకవర్గం అంతా తిరిగి ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. మనతో అభ్యర్థి విజయబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది? మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ మాతోటి వీళ్ళ వల్ల చాలా ఉత్సాహంగా అందరూని పాల్గొని మా విజయానికి తోడ్పడటానికి ఆయన మా ఎంపీ గారు క్యాండిడేట్ రావడం ఇక్కడ చాలా ఆనందకరంగా ఉంది. ఈ రోడ్ షోలో మేము తిరిగింది ప్రధానంగా పెనుమంట్ర మండలం మొత్తం తిరిగి చాలా గ్రామాలు కవర్ చేసుకుంటూ వచ్చాం. మేము అక్కడ ప్రజాదరణ చూస్తే చాలా ఆనందంగా ఉంది మాకు. నాగబాబు కూడా అక్కడ ఈ ప్రెస్ మీట్లో కానీ ఇక్కడ ఉన్న లోకల్లో పథకాలు కానీ ఇక్కడ ఉన్న మా లోటుపాట్లన్నీ కూడా వివరించి చెప్పి అవన్నీ కూడా మేము సరి చేసుకుంటూ వెళ్ళి మేము నగ్గిన తర్వాత అందరికీ కూడా చాలా తోడ్పడతామని చెప్పేసి మీకు చెప్తున్నాను. మేనిఫెస్టో మాకున్న మేనిఫెస్టో బెస్ట్ మేనిఫెస్టో, అన్ని పార్టీల్లోని బెస్ట్ మేనిఫెస్టో, అన్ని విధాల అందరికీ అందుబాటులో ఉండే మేనిఫెస్టో ఇది. సార్ మీరు చెప్పండి, వామపక్షాల నుండి కూడా జనసేన పార్టీకి మద్దతు తెలిపారు. ఏ విధంగా ఉంది మీ మద్దతు? ఆచంటలో నియోజకవర్గంలో ఏ విధంగా మీరు వారికి సహకారం అందించబోతున్నారు? ఈరోజు ఆసన నియోజకవర్గ ఎన్నికల క్యాంపెయిన్లో చాలా ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయి. ప్రధానంగా జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ సంబంధించిన కూటమి అభ్యర్థిగా విజయబాబు గారు పోటీ చేస్తున్నారు. దీంట్లో గ్రామాన్న విశేషమైన స్పందన ప్రజల నుంచి లభిస్తుంది. ప్రధానంగా ఎందుకంటే జనసేన మేనిఫెస్టో, అలాగే ఉభయ కమ్యూనిస్టులు, బీఎస్పీ ఎప్పుడైతే కూటమిగా ఏర్పడినాయో ప్రజల్లో ఒక విశ్వాసం అనేది ఈరోజు వస్తుంది. దానికి అనుగుణంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలో ఈరోజు విజయబాబు గారి ఆదరణ రోజుకి పెరుగుతుంది. ఖచ్చితంగా సిపిఎం పార్టీగా మేము ఉన్న 52 గ్రామాల్లో మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహపూరితంగా రాత్రులు పగలు కూడా జనసేన కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. భవిష్యత్తులో మరింత సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో ఈరోజు ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల దృష్టి తీసుకెళ్తూ ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ విషయాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం రానున్న కాలంలో అట్లని పరిష్కారం దిశగా సిపిఎం పార్టీ అలాగే జనసేన ఈ కూటమి అభ్యర్థులు పనిచేస్తారనే సందర్భం తెలియజేస్తాం. నా పేరు చిట్టూరు శ్రీనివాసు. నేను నర్సాపురం పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా వర్క్ చేస్తాను జనసేన పార్టీకి. ఈరోజు మన నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ కొణిదెల నాగేంద్రబాబు గారు ఆచంట నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. మినిమం ఇప్పటికి 22 గ్రామాల్లో పర్యటించడం జరిగింది. అలా ఆచంటలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ మా ఆచంట నియోజకవర్గం నుంచి జమీందార్ గారు మనోడు జవాది విజయబాబు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఆయనకి ఈ నియోజకవర్గంలో ఆయన తాతల కాలం నుంచి మంచి పట్టు ఉంది, ఆ ప్రజాదరణ ఉంది. ఆ ప్రజాదరణ ఈ రోజు మన విజయబాబు గారికి ఈ జనసేన టికెట్ గెలవడానికి ఎంతో తోడ్పడుతుంది. అలాగే ఆచంట నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో జన సైనికులు గత 4 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో ఇవాళ జవాది విజయబాబు గారు ఆచంట నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచి తీరుతారు. అలాగే మాకు సిపిఎం పార్టీలు, బీఎస్పీ పార్టీలు మాకు మద్దతు పలకరించడం జరిగింది. ఆ కార్యకర్తలు కూడా మాకు అండదండగా ఇక్కడ వెన్నుదండగా మాకు ఉండి మాతో పాటు కలిసి తిరుగుతున్నారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కోరిక మేరకు మాయావతి గారు కూడా భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై జనసేన. అయితే మొత్తం మీద చూసుకుంటే ఆచంట నియోజకవర్గంలో నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు అయితే పర్యటిస్తున్నారు. మొత్తం 52 గ్రామాలు ఉన్నాయి ఆచంట నియోజకవర్గానికి సంబంధించి. ఇప్పటికే 25 గ్రామాల వరకు కవర్ చేశారు. జనసేన పార్టీకి ఇక్కడ ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. తప్పనిసరిగా ఆచంట నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరటం ఖాయం. అభ్యర్థి జవాది విజయబాబు గెలుపొందడం ఖాయం అని కూడా జనసేన వర్గాలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్ 99 టీవీ ఆచంట నుండి. For more updates, please subscribe 99 TV Telugu.